రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం అర్జునుని యొక్క విషాదము ప్రారంభమైంది చెప్పుకున్నాం అది అంతవరకు. ఈ విషాదంలో శోక సంతప్తుడైన అర్జునుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, కృష్ణుని ఉద్దేశించి ఏం చెప్తున్నాడు. మొట్టమొదటిసారి కృష్ణుడితో ఈ రథం తీసుకెళ్ళి ఆ సైన్యాల మధ్య పెట్టు అని ఆవేశం అర్జునుడు ఇప్పుడు కృష్ణుడితో చాలా విషాదముఖంతో శోక సంతప్తుడై మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆర్డర్ వేశాడు, కొంచెం అహంకారం ఉంది. ఇప్పుడు పిరికితనం తప్ప ఏమీ లేదు, బాధ ఉంది, బాధా సంతప్తుడయ్యాడు. అర్జున ఉవాచ దృష్ట్వేవం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వ్యాపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. కృష్ణ ఏమిటి ఇలా అయిపోయాను నేను. దృష్ట్వేవం స్వజనం కృష్ణ, స్వజనులు అందరినీ నా బంధువులందరినీ చూసి యూత్సం సముపస్థితం, ఒక్కసారి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, కానీ నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా. సీదంతి మమ గాత్రాణి, కంఠం ఎండిపోయింది, ఏమీ మాట పెకలి రావటం లేదు. ముఖం చ పరిశుష్యతే, వణికిపోతోంది శరీరం అంతా కూడా ముఖంతో సహా. వేపధుశ్చ శరీరేమే, నా శరీరంలో ప్రతి అణువు కూడా శిథిలమైపోయిందే అనిపిస్తోంది. వేపధుశ్చ శరీరే మే శరీరే, నా యొక్క శరీరం అంతా శిథిలమైపోయింది. మొత్తం ఓపిక అంతా ఏమైపోయిందో, శక్తి అంతా ఏమైపోయిందో, ఉత్సాహం అంతా పోయింది. రోమహర్షశ్చ జాయతే, గగుర్పాటు వస్తోంది. ఏమిటి ఇంత పని చేస్తున్నాను, నా వాళ్ళని నేను చంపేస్తున్నానా, నా వాళ్ళని యుద్ధం చేయడం ఏమిటి అని నాకు చాలా భయంగా ఉంది. ఒళ్ళు వణికిపోతోంది, గగుర్పాటు కలుగుతోంది. గాంధీవం సంసతే హస్తాత్, నా చేతిలోంచి గాంధీవం కింద పడిపోతుందండి. నేను పెట్టకుండానే అదే పడిపోతుంది. చేతిలో బలంగా పట్టుకోవాల్సిన గాంధీవం ఆ చేతిలోంచి వచ్చేస్తుంది, అంటే చెయ్యి బలహీనం అయిపోయింది. త్వచ్చైవ పరిదహ్యతే, చర్మమంతా కూడా తప్పించిపోతోంది, బాధగా ఉంది. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవచ మే మనః, నా మనస్సు ఇక్కడ లేకుండా పోయింది. అసలు ఏమిటి వీళ్ళ తాతలు, తండ్రులు, తమ్ముళ్ళు, అన్నలు, బావలు, బావమరుదులు, మామలు, మేనమామలు అందరితో నేను యుద్ధం చేయడమా. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని చ కేశవ నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనమావహే. నిమిత్తాని చ పశ్యామి, ఏవో అపశకునాలు కనపడుతున్నాయి నాకు. నిమిత్తాలు అంటే అపశకునాలు కనపడుతున్నాయి, అంటే ఎలంకన్ను అదరడం, ఎడమ భుజం అదరడం, ఇలాంటివన్నీ కూడా అపశకునాలు వచ్చేస్తున్నాయి. విపరీతాని కేశవ, చాలా విపరీతంగా నా యొక్క శక్తికి మించిపోయి ఈ అపశకునాలన్నీ కూడా రావడంతో పిరికితనం వచ్చేస్తుంది. నా శ్రేయో అనుపశ్యామి హత్వా సజనమావహే, నా వాళ్ళని నేను చంపుకోవడం శ్రేయస్సు అని అనిపించటం లేదు. నాకు శ్రేయస్సు కలగదు కదా, నాకు కలగదు ఇలా చేస్తే అని అనిపిస్తోంది. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. నకాంక్షే విజయం కృష్ణ, కృష్ణ నేను ఉన్నదని చెప్పేస్తున్నాను, నాకు విజయం మీద కాంక్ష, కోరిక లేదు, గెలవాలని కోరిక లేదు. నో నచ రాజ్యం సుఖాని చ,
పోగొట్టుకున్న రాజ్యమే కదా అసలు. ఏ రాజ్యం నాకు అక్కర్లేదు, రాజ్యసుఖం అక్కర్లేదు, నేను రాజుని అని అనిపించుకోవాలని లేదు. కిన్నో రాజ్యేన గోవింద, ఈ రాజ్యం వల్ల కానీ భోగం వల్ల కానీ, కిం భోగై జీవితేన నేను వల్ల అక్కడ ప్రయోజనం ఏంది? నాకేం ప్రయోజనం ఉంది? వీళ్ళందరినీ చంపిన తర్వాత నేను మహారాజుని అయి మాత్రం నాకేం ఉపయోగం? అందరినీ నష్టపోయిట. ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తయినేవ స్థితా యుద్ధే ప్రాణం సక్వా ధనాని చ. ఎవరి కోసం ఈ యుద్ధం చేస్తున్నానో, రాజ్యాన్ని సంపాదిస్తున్నాను, భోగాన్ని సంపాదిస్తున్నాను, వాళ్ళే లేకుండా పోయినప్పుడు ఇంకా నేను బతికేం లాభం? ప్రాణాల మీద ఆశే అనిపించట్లేదు. యుద్ధానికి వచ్చిన వాళ్ళు ప్రాణాలు పోతాయని తెలిసి కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళని చంపి నేనేమి లాభిస్తాను? ఈ సుఖాన్ని అనుభవిస్తాను. ఆచార్యా పితర పుత్రా, వీళ్ళెవరు? ఆచార్య, నా గురువులు, నాకు ధనుర్విద్య నేర్పిన ద్రోణాచార్యుడు, ఆయన కుమారుడు, వీళ్ళంతా కూడా ఆచార్య. పితర, తండ్రితో సమానమైన వాళ్ళు. పుత్రా, కొడుకులతో సమానమైన వాళ్ళు, కొడుకులు కూడా. తథైవ చ పితామహ, తాతలు. మాతులా, మామలు. శ్వశురా, మేనమామలు. పౌత్రా, మనవలు. శాలా, అందరూ కూడా ఇతర బంధువులు. శాలా, ఇతర బంధువులు అనేవాళ్ళు అందరూ కూడా వచ్చున్నారు. ఏతాన్నహంతుమిచ్చామి నా హంతుమిచ్చామి, నా ఎవ్వరిని నేను చంపడానికి ఇష్టపడలేదు. కృష్ణ ఘృతోపి మధుసూదన, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎంత అధిపతి, ముల్లోకాలకి నేను అధిపతినైనా కూడా ఈ పని నేను చేయదలుచుకోలేదు. ఘృతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే. కాబట్టి నన్ను ఎవరైనా, నేను ఇప్పుడు ఎవరి మీద ఆయుధాలు వెయ్యను కాబట్టి, వాళ్ళ ఆయుధాలతో నన్ను చంపితే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను మాత్రం బాణాలు వెయ్యను, యుద్ధం చెయ్యను, చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నా. నిహత్యధార్త రాష్ట్రాన్న కా ప్రీతి స్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన. కాబట్టి నిహత్య ధార్తరాష్ట్రాన్ని, నాకు శత్రువులే, ధృతరాష్ట్ర సంబంధమైన వాళ్ళతో శత్రువులే, కానీ కా ప్రీతి స్వజనార్దన, నాకు దానివల్ల వచ్చిన లాభం ఏంటి? నాకేమిటి? ఎందుకు చంపాలి నేను? దానివల్ల నాకేమి ఇష్టం కలుగుతుంది? ప్రీతి ఏం కలుగుతుంది? పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన. వాళ్ళెవళ్ళు ఆతతాయిలు అంటే, వాళ్ళేదో దౌర్మార్గ్యం కొద్దీ, దుర్మార్గ మనస్తత్వం కొద్దీ, ఆశ కొద్దీ, దురాశ కొద్దీ నాకేదో హాని చేశారు, నిజమే. కానీ అలానే వాళ్ళని చంపేయడం నో, నేను చంపదలుచుకోలేదు. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. కాబట్టి తస్మాన్ నా అన్నార్హ, వాళ్ళు చంపడానికి అర్హులు కాదు. వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సమాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. ఓ మాధవ, ఇలాంటి వాళ్ళ బంధువులు అయిన వాళ్ళని ధార్తరాష్ట్రం చంపడం వల్ల ఆ సుఖం వచ్చినా నాకేది సుఖం కాదు. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, ఇలాంటి వాళ్ళని ఇప్పుడు నేను చంపితే ఇంకో ప్రాబ్లం కూడా, ఇంకొక సమస్య కూడా తల ఎత్తుతుంది. ఏమిటదే? కులక్షయకృతం దోషం. కులము క్షయమైపోతుంది. నా కులము క్యాస్ట్ అందరూ పోతారు. నా క్యాస్ట్ నేను చంపుకున్నాను అవుతాను. కులం పేరు వచ్చింది ఇక్కడ, మనం గమనించాలి. కులం అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. ఇంకేమంటాడు చూసిన తర్వాత మనం ఆ ప్రస్తావనలోకి వద్దాం. కథం అజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. మళ్ళీ ఇంకోసారి ఇంకో శ్లోకంలో కులక్షయం అంటున్నాడు, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కులం, నేను ఏ విధంగా వీళ్ళందరినీ సంహరించి బతకగలుగుతాను? కులనాశనం వల్ల కలిగే నష్టాలు నీకు తెలియవా? కులనాశనం జరుగుతుంది కదా. తర్వాత శ్లోకంలో కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభివచ్యుత.
ఈ శ్లోకంలో 3 సార్లు కులం అన్నాడు. ఇప్పటికి 6 సార్లు వచ్చింది. కులక్షయే ప్రణశ్యంతి, కులం కనుక పోతే నాశనమే. కులధర్మా సనాతన, ఎప్పటి నుంచో వస్తున్న కుల ధర్మాలన్నీ పోతాయి. ధర్మే నష్టే కులం కృష్ణం, ధర్మం అంతా నాశనమైపోతుంది కులంతో పాటు. అభివచ్యుత, అధర్మం పెరిగిపోతుంది. 7 సార్లు ఈ 3-4 శ్లోకాల్లో కులం 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 అన్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే కులము అనేది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయంలో ఏమిటి? అర్జునుడు కులక్షయం అయిపోతున్నాడు, నిజమే. మనకేవో చాలా కులాలు ఉన్నాయి, 1, 2, 3, 4, 100 కులాలు ఉన్నాయి. కానీ కులాల వల్ల లాభమా నష్టమా? మన హృదయ వైశాల్యం అనేది పెరుగుతుందా తగ్గుతుందా? అంటే భగవద్గీత మనం ఎందుకు చదువుతున్నామంటే అందులో మనకి చక్కటి మార్గదర్శకాలన్నీ ఉన్నాయి. కులాల గురించి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తాన్ అమానేహ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. శ్రీకృష్ణ పరమాత్మ అంటే శ్రీ మహావిష్ణువు పరమాత్మే స్వయంగా ఏం చెప్పాడు? 4 వర్ణాలు నేను సృష్టించాను. కులం అనే పేరు వాడలేదు ఆయన. 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి కులాలు కాదు, మనం అనుకుంటాం కులాలని కాదు, వర్ణములు. ఈ వర్ణములు దేన్ని దృష్టిలో పెట్టుకుని? గుణకర్మ విభాగశః. దీంట్లోనే ఉంది 4వ అధ్యాయంలో 13వ శ్లోకం ఇది. అప్పుడు మనం మళ్ళీ చెప్పుకుందాం. గుణకర్మ ఆ చేసే పని యొక్క గుణాన్ని బట్టి, ఆ కర్మని బట్టి ఆ విషయాన్ని నేను సృష్టించాను. ఈ చాతుర్వర్ణ్యములు అనేది దేనికి సృష్టించాడు? శరీరానికి సృష్టించాడు, జీవి యొక్క శరీరం. ఇప్పుడు మన శరీరము పురుష సూక్తం అని ఒకటి ఉంది. పురుష సూక్తంలో ముఖం కిమస్య కౌబాహు కావు రూపాదా ఉచ్యేతే. ఆ పరమాత్మ యొక్క ముఖం ఏమిటి? కౌబాహు, ఆయన బాహువులు ఏమిటి? కా ఊరు, ఆయన ఊరులేంటి? పాదా ఉచ్చేతే, ఆయన పాదాలు ఏంటి చెప్పండి అని అడిగితే మహర్షులు ముఖం కిమస్య కౌబాహు కావు రూపాదా ఉచ్చేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్. ముఖం బ్రాహ్మణము. ముఖం ఇక్కడ జ్ఞానం ఉంటుంది కాబట్టి, చక్రములు ఉంటాయి కాబట్టి, జ్ఞానానికి స్థానం కాబట్టి జ్ఞానస్థానానికి బ్రాహ్మణం అని పేరు పెట్టారు, కానీ బ్రాహ్మణ కులము లేదు. ముఖం కిమస్య కౌబాహు కావు రూపాదా ఉచ్యతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృతః. బాహువులు క్షత్రియము. ఇప్పుడు మనం నడుస్తున్నాము, అరటిపండు మీద తొక్క వేసి జారి పడుతున్నాం, ఏదో ఆలోచిస్తున్నాం, ఆలోచన ఎక్కడో ఉంది, జారుతోంది. జారుతుంటే మనకు తెలియకుండానే ముఖంతో కానీ తలతో కానీ ఆపుకోం, చెయ్యి అడ్డొచ్చేస్తుంది. అంటే డిఫెన్స్ డిపార్ట్మెంట్ బాడీకి ఎవరు? చేతులు. క్షత్రియత్వము చేతులు, దానికి క్షత్రియ అని పేరు పెట్టాడు, కులం కాదు. కా ఊరు అంటే పాదా ఉచిత అన్నప్పుడు బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్య. దీన్ని వైశ్యం అని పేరు పెట్టారు. ఇది బిజినెస్ సెంటర్. మన తిన్న ఆహారాన్ని రకరకాలుగా జీర్ణం చేసి మొత్తం అవయవాలకి పైకి కిందకి అన్ని కొన్ని వేల కణాలన్నిటికీ కూడా ఈ బలాన్ని పంచిపెట్టి రక్తం ద్వారా ఒక పెద్ద బిజినెస్, అక్కడ పెద్ద ప్రాజెక్ట్ అక్కడ
చాలా అనేక రకాలైనటువంటి పనులు జరిగి ఇవి జీర్ణం కావడం, జీర్ణం అయిపోయిన దాన్ని మళ్ళీ బయటికి పంపించేయడం, తర్వాత కొత్తగా వచ్చింది ఆ వచ్చిన వాటిలో కొన్ని కఠినమైన ఆహార పదార్థాలతో వాటిని జీర్ణం చేయడం, ఏ ఆహారాన్ని ఎలా జీర్ణం చేయాలి, బలాన్ని ఎలా పంచాలి, పెద్ద బిజినెస్. మనకేం సంబంధం లేదు, మనం ఏమేమో ఆలోచిస్తూ ఉంటాం. మనం సినిమాకి వెళ్ళి కూర్చుంటాం, సినిమాలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం, లేకపోతే పుస్తకాలు చదువుతూ ఉంటాం. కానీ లోపల మనం తిన్నాక ఇక్కడ ఒక పెద్దది చాలా సిన్సియర్ ప్రాజెక్ట్ అక్కడ బ్రహ్మాండంగా నిర్వహింపబడుతోంది. ఆ నిర్వహింపబడే బిజినెస్ సెంటర్ దాన్ని వైశ్యత్వము అంటారు. అది కులం కాదు. అలాగే మనకి కింద పాదాలు మెదడుతో సంబంధం లేదు. మనం వెళ్ళాలి అనుకుంటే తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆ పాదాలు మన శరీరాన్ని అంతటిని మోస్తూ దీన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళి కూర్చున్నప్పుడు కాపాడి, నుంచున్నప్పుడు కాపాడి, నడుస్తున్నప్పుడు కాపాడి, పడుకున్నప్పుడు కాపాడి, ఆ విధంగా పాదాలు ఒక రకమైన దాన్ని శూద్రత్వం ఉంటుంది. శూద్రం అనేది హీనం కాదు, తక్కువ కులం కాదు. అది ఆ పేరు లేనే లేదు మన భారతీయ ఆధ్యాత్మిక సిద్ధాంతంలో ఈ కులం అనేది లేదు. అజ్ఞానం వల్ల ఇంత ఈ విధంగా కులక్షయం అని 7 సార్లు అనిపించడంలోనే ఆయన యొక్క అభిప్రాయం ఏంటంటే అర్జునుడు మాట్లాడు అది చాలా అవివేకమైన ఆలోచన. ఈ 4 అందరి శరీరాల్లోనూ ఉంటాయి, అలాగే పరమాత్మ శరీరంలోనూ ఉంటుంది. అలాగే ఒక ఏదైనా పని ఉందంటే బిజినెస్ పీపుల్ ఒక విధంగా బిజినెస్ పీపుల్ ఉన్నట్టుగా ఈ విధంగా జీర్ణక్రియ అవన్నీ ఉంటాయి. ఇదే ఒక సంఘంలో ఉంటే సంఘంలో కొంతమంది ఒక మేధాశక్తికి సంబంధించిన పనులు చేసేవాళ్ళు కొందరు ఉంటారు, ఈ రకమైన వ్యాపారానికి సంబంధించిన పనులు చేసేవాళ్ళు కొందరు ఉంటారు, డిఫెన్స్కి సంబంధించిన రక్షణకు సంబంధించిన వాళ్ళు కొందరు ఉంటారు, రకరకాల ఇతర పనులన్నీ చేసేవాళ్ళంతా కొంతమంది ఉంటారు. ఈ రకంగా ఉంటుంది. పనిని బట్టి గుణాన్ని బట్టే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడే కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఈ కులాలన్నీ మనం తెచ్చిపెట్టుకున్నవి. కాబట్టి ఈ విధంగా కులక్షయమని ఇతని చేత మాట్లాడించింది అజ్ఞానము అని మనం గ్రహించాలి. కులాలు లేవు, మేధాశక్తి అందరికీ సమానమే, అందరికీ మేధాశక్తి సమానమే, భక్తి అందరికీ సమానమే, బలం అందరికీ సమానమే, వివేకం అందరికీ సమానమే. మనం అనుకున్న కులాల్లో పుట్టినా వాళ్ళు చక్కగా ఎంతో కులత్వం సంబంధం లేకుండా ఎంతోమంది వివేకంతో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎలా వచ్చారు వాళ్ళు? పెద్ద కులాలు అనుకున్నటువంటి కులాల్లో వాళ్ళు చాలా హీన స్థితిలో ఉంటారు, చాలా దురలవాట్లతో ఉంటారు. అది ఎలా జరిగింది? కాబట్టి అది కాదు మనం చేసేటటువంటి ఆ రకమైనటువంటి విభజన సరైనది కాదు అని ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా చెప్పడానికి ఈ విధంగా 7 సార్లు కులం అని అనిపించాడు. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్ణాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరః. అంటే ఈ విధంగా వర్ణశంకరాలు అయిపోతాయి. అంటే ఈ ఆలోచన తప్పు. కులం కాదు, మనిషి యొక్క మేధాశక్తి అందరికీ సమానమే, దాన్ని ఉపయోగించుకోవాలి. మనలో పరమాత్మ ఉన్నాడు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన బుద్ధిమతామస్మి తేజస్వినామాం. అన్ని జీవుల్లోనూ బుద్ధి రూపంలో నేను ఉన్నాను అని పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి పరమాత్మ మనందరిలో ఉన్నప్పుడు, అందరిలో పరమాత్మ ఉన్నప్పుడు ఎక్కువ కులం తక్కువ కులం ఎలా వస్తుంది? లేదు. కాబట్టి పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా దోషైరైతే కులజ్ఞానాం వర్ణశంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మా కులధర్మాశ్చ శాశ్వతా. కాబట్టి కులధర్మం అని మళ్ళీ ఇంకోసారి అన్నారు. కాబట్టి ఇలా కులధర్మాలన్నీ పోతాయి. కులధర్మం కాదు, మనిషికి ఉన్న మేధాశక్తిని ఉపయోగించాడు. మేధాశక్తి ఎవరిచ్చారు? మనకి పరమాత్మ ఇచ్చాడు. మనందరూ ఆత్మ ఉంది. ఆత్మ సత్ అంటే పరమాత్మ యొక్క ప్రసాదితమైనటువంటి ఆత్మ. మనమంతా అసత్ జీవులం. కాబట్టి జీవులం అంతా పరమాత్మని మనము ధ్యానించి ఆయన ప్రసాదించిన ఈ జీవితాన్ని చక్కగా నడుపుకోవాలి. కానీ కులాలు ఇవన్నీ మతాలు ఇవన్నీ కూడా కాదు, సరైన ఆలోచన కాదు. నరకే నీతం వాసో భవతీత్యనుశుశ్రుమ. కాబట్టి నరక ప్రాప్తి వస్తుంది కులాలు కనుక మనం పాటించకపోతే అన్నమాట అజ్ఞానంతో అర్జునుడు అన్నాడు. అని ఏమన్నాడు? అహోబత మహత్పాపం
కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. కృష్ణ అహో బత చెప్పవలసింది, మహత్పాపం కర్తుం చాలా పాపం చేయబోతున్నానయ్యా నేను. కాబట్టి యత్ రాజ్య సుఖలోభేన రాజ్యం సుఖం కోసం నేను చేస్తున్నాను, స్వజనాన్ని చంపేస్తున్నాను, అది తప్పు, అందువల్ల నేనేం చేయలేను అని యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రాలలేహన్యు తన్మే క్షేమతరం భవేత్. కాబట్టి నా స్వజనాన్ని నేను చంపలేను, కాబట్టి శస్త్రరహితుల్ని నా నా విల్లు బాణాలు అన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను, నేను వాడను, శస్త్రాలన్నీ పక్కన పెట్టేస్తున్నాను, ఏమి వాళ్ళు నన్ను బధించినా సరే వధించని, నేను మాత్రం యుద్ధం చేయను. ఒకవేళ అది వాళ్ళు వధిస్తే అది నాకు క్షేమకరమే, తన్మే క్షేమకరం భవేత్, నాకు అది క్షేమమే అనుకుంటున్నాను. అప్పుడు సంజయుడు అంటున్నాడు, ఇదంతా చెప్పిన తర్వాత ఎవరికి? ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇలా ఇలా అనుకున్నారండి, కృష్ణుడు ఇలా రథం తీసుకెళ్ళి మధ్యలో పెట్టి చూడవయ్యా ఒకసారి చూడన్నారు, చూశాక ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, పిరికివాడైపోయాడు, కులం గురించి పట్టింపులు ఏదో చెప్పాడు, అవి చెప్పాడు, ఇవి చెప్పాడు అని సంజయుడు ఏవముఖ్యార్జున సంఖ్యే, ఆ యుద్ధంలో ఈ విధంగా అర్జునుడు చెప్పి రథోపస్థ ఉపావిశతు, రథాన్ని దిగిపోయి పక్కకెళ్ళి కూర్చున్నాడు, చతికిలబడిపోయాడు. విసృజ్య శరం చాపం, శరాన్ని చాపాన్ని విల్లుని బాణాన్ని పక్కన పెట్టాడు. శోక సంవిఘ్న మానస, తన మనస్సంతా దుఃఖంతో నిండిపోయింది. ఇక్కడ అంతరార్థం ఏమిటంటే ఈ యుద్ధంలో మనకి 700 శ్లోకాలు భగవద్గీతలో, కొన్ని 100 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ చేత అర్జునుడికి చెప్పించాడు. అంటే యుద్ధభూమిలో మన జీవితమే ఒక యజ్ఞము. మనం అనుకోకుండా వస్తాయి కొన్ని కష్టాలు, మన పొరపాట్ల వల్ల కొన్ని కష్టాలు వస్తాయి, ఇతరుల పొరపాట్ల వల్ల కొన్ని కష్టాలు వస్తాయి, మనం చేసే తెలివి తక్కువ పనుల వల్ల కొన్ని కష్టాలు వస్తాయి, అనుకోకుండా కొన్ని కష్టాలు వస్తాయి, అకస్మాత్తుగా ఏవో జరుగుతుంటాయి. వీవి ఏవి కూడా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మనస్సుని మన యొక్క స్పృహలో పెట్టుకొని, కంట్రోల్లో పెట్టుకొని, మన యొక్క హస్తాన్ని దాటకుండా చక్కగా మనం ఆలోచించి దేనికి ఏ విధంగా సమాధానం చేయాలో, ఏ విధమైనటువంటి కర్తవ్య నిర్వహణ చేయాలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మన కర్మని మనం చెయ్యాలి. దీంట్లో ఏ రకమైనటువంటి రజోగుణం తమోగుణం లేకుండా కులాతీతంగా, మతాతీతంగా, తర్వాత ఏ రకమైనటువంటి ఒక ఆవేశాలకి అతీతంగా మనము ఉండి పనులని భగవత్ప్రసాదంగా అనుకుని చేసి వాటిని నిర్వర్తిస్తే చివరికి గెలుపు మనదే అవుతుంది అని మనల్ని అర్జునుడిగా భావించి పరమాత్మ మనకి ఇస్తున్నటువంటి ఇదొక గొప్ప బోధ. ఏదైనా మన మంచిగా అని అనుకోవాలి. ఇప్పుడు ఒక రాజుగా ఉన్న అర్జునుడు అవతల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, తప్పు చేసినటువంటి వాళ్ళు వీళ్ళ రాజ్యాన్ని దొంగతనం చేసి దౌర్జన్యంగా తీసేసుకున్నారు. అనవసరంగా వీళ్ళకి సంబంధించినటువంటి మహారాణిని అవమానం చేశారు, వస్త్రాపహరణ చేసి అనేక తప్పులు చేసినప్పుడు వాళ్ళని దండించడం ఈ రాజు యొక్క ధర్మం, ఈ రాజు యొక్క సోదరుల యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తించకుండా ఉండడం అనేది తప్పు. అలాగే మనకేదైనా వచ్చినప్పుడు మనం కూడా ఏది మంచో ఏది చెడో చూసి అందరికీ మంచి జరిగేటటువంటి దానికి మనం వెనక అడుగు వేయకుండా మంచి మాత్రమే చేస్తూ ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించాలి. ఒక చిన్న కథ చెప్పుకోవాలంటే అంతా మన మంచికే అని అనుకోవాలి. ఆప్టిమిస్టిక్ థింకింగ్ అనేది ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నెగటివ్ అనేది ఉండకూడదు. నష్టాన్ని గురించి ఆలోచించద్దు. మనం ఈ పని చెయ్యాలి, ఇప్పుడు ఎదురకుండా ఈ పని ఉంది, ఈ పని చెయ్యాలి అనుకుని చేయడమే. దాని లాభ నష్టాల గురించి మనం ఆలోచించి అది వస్తాయి, తప్పకుండా వస్తాయి. మంచి పని జరిగినప్పుడు తప్పకుండా వస్తాయి. బాగా జరిగితే ఫస్ట్ క్లాస్ వస్తుంది. చదవడం వరకే మన బాధ్యత.
కాబట్టి ఉద్యోగం చక్కగా చేయడం వరకే మన బాధ్యత. కర్తవ్య నిర్వహణ మన బాధ్యత. చూడండి, స్విచ్ వేయగానే దీపం, దాంట్లో ప్రాణం లేదు, దీపం వెలుగుతుంది, మనం ఉంచినంతసేపు ఉంటుంది. ప్రాణం లేని వస్తువులే ఎంతో బాగా చేస్తుంది. ప్రాణం లేని ఏ చిన్న వస్తువైనా ఎంత బాగా పనిచేస్తుందండి. పెన్ను కూడా ఎంత బాగా రాస్తుందండి. ప్రాణం లేని వస్తువులే వాటి కర్తవ్యాన్ని అంత చక్కగా చేస్తున్నప్పుడు మనం బుద్ధి ఉండి, మేధాశక్తి ఉండి, అన్ని ఆలోచన శక్తి ఉండి, మనం కొన్నిటికి బద్దకించి, కొన్నిటికి చేయకుండా ఉండి, దొంగతనంగా మానేసి, కొన్నిటిని నిర్లక్ష్యం చేసి, ఇతరులతో పోల్చుకుని అలా మనం కొన్ని మానేసి, ఆ విధంగా చేయడం వల్ల మన జీవితంలో ఉన్న సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం అనేది పోతుంది. కాబట్టి నెగిటివ్ అనేది ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి, ఆప్టిమిస్టిక్గా ఆశావాదంతో మనం చేయాలి అనేటటువంటిది చెప్పడానికే ఈ అర్జున విషాద యోగంలో మనం చెప్పారు. ఒక కథ ఉంది. ఒక రాజుగారు వేటకెడుతున్నారు. మంత్రి గారితో వేటకెళ్ళినప్పుడు ఆ రాజు మంత్రి ఇద్దరు చాలా తరచుగా వేటకెడతారు. రాజుగారు అనుకోకుండా ఆ జంతువుల్ని వేటాడడంలో ఆయన యొక్క బొటన వేలు తెగిపోతే వెంటనే వైద్యం చేశారు. మంత్రితో అడిగాడు, ఏంటయ్యా నా బొటన వేలు తెగిపోయింది ఏంటి? ఏం పర్వాలేదండి, మీరు కొంచెం, మీకు పెద్ద హాని ఏం కలగలేదు, చిన్న వేలు అయిపోయింది, అంతా మన మంచికే అని అనుకుంది. అంతే, అంతా మన మంచికేనండి అన్నాడు. అంతా మన మంచికే అంటావా? నా వేలు దిగిపోతే నీవేం మంచి అంటావా అని, అరే ఎవరక్కడ అని వాడిని పిలిచి ఈయన తీసుకెళ్ళి జైల్లో వేయి అని జైల్లో పడేశాడు. ఎందుకంటే ఈయనేమో వేలు తెగిపోయి బాధపడుతుంటే ఆయన అంతా మన మంచిగా అంటాడేంటి అని. ఆయన ఆశావాది, ఈయన నిరాశావాది. అదైన కొన్నాళ్ళకి ఈయన ఎప్పుడు మంత్రితో కలిసి వెళ్ళేవాడు వేటకి. ఇప్పుడు మంత్రి జైల్లో ఉన్నాడు కాబట్టి ఈయన మామూలుగా వేటకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో అడవి మనుషులు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అనాగరికులు ఈయన్ని మహారాజని తెలియక ఈయన్ని బంధించి తీసుకెళ్ళి దేవికి బలిద్దామని చెప్పి తీసుకెళ్ళారు. ఈయనకి చేతులు కళ్ళు కట్టేశారు. దేవికి బలిద్దామని కత్తి తీసి మెడత నరకపోయే లోపల ఎవరో చూశారు. ఈయన వికలాంగుడయ్యా, చేతికి వేలు లేదు, అందువల్ల ఈ నెల చంపుతాం మనం, దేవతకి కోపం వస్తుంది అన్నారు. దాంతో ఈయన్ని వదిలిపెట్టేశారు. ఈయన వెనక్కి వచ్చాడు. నా చేతికి అప్పుడెప్పుడో వేలు తీరిపోవడం వల్ల ఇవాళ నేను బతికానా, అనుకోకుండా మంచి జరిగింది, అప్పుడు నా పొరపాటు వల్ల చెయ్యి తగింది, ఇవాళ నేను బతకడానికి కారణమైంది. మంత్రి అన్నాడు కదా, అంతా మన మంచికే అన్నాడు, మా బాగా అన్నాడు అని ఆయన తీసుకొచ్చి ఇక్కడ వచ్చేప్పటికి పొరపాటు అయిందయ్యా, ఇది నువ్వు అన్నావు మన మంచికే అని, ఇవాళ నిజంగా నాకు మంచి అయింది, చాలా నా ప్రాణం కాపాడబడింది, ఆ వేరు పోతే కానీ ఆ వేరు పోవడం వల్ల నన్ను బతికించారు వాళ్ళు, లేకపోతే నన్ను బలి చేసి ఉండేవాళ్ళు, నేను రాజని తెలియక అని. అయితే ఒక చిన్న డౌట్ అయ్యా నాకు, మరి సరే మన ఇద్దరం కలిసి ఎప్పుడు వేటకెళ్ళేవాళ్ళం కదా, మరి నిన్ను నేను జైల్లో వేసానంటే అజ్ఞానంతో, అది తప్పు కదా నేను చేసింది, మరి అది మన మంచికే అంటావేంటయ్యా అంటే ఆయన అన్నాడు, అంతా మన మంచికేనండి, ఇది కూడా నా మంచికే జరిగింది, మీరు జయించారు నాకు ఈ మంచి పని. ఏమిటంటే మీరు నన్ను జగన్కి జైల్లో వేయకుండా ఉండుంటే నేను కూడా మీతో వేటకొచ్చేవాడిని కదా, వేటకొచ్చినప్పుడు నాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా శరీరం, అందుకని మిమ్మల్ని బలి ఇవ్వడం మానేసి నన్ను బలిచ్చి ఉండేవాడు. మీరు నన్ను జైల్లో వేయడం వల్ల నాకు మంచి జరిగింది, మీకు వేలు తగ్గడం వల్ల మీకు మంచి జరిగింది. దట్ ఈస్ ది ఆప్టమిస్టిక్ అవుట్లుక్ ఆఫ్ లైఫ్. అంటే మనకి తప్పు పొరపాట్లు జరుగుతాయి, మనకు కొంచెం నష్టం వస్తుంది, అయినా సరే పిరికితనం రాకూడదు. మనం చేసే పని మానేయడం, చేసే వ్యాపారాలు మానేయడం, లేకపోతే ఏమిటో నా జీవితం ఇంతే అనుకోవడం, మనల్ని మనం చేపించుకోవడం, ఇది ఒక లెసన్ అనుకుని ఇంకొక అడుగు ముందుకేయాలి. ఇది చెప్పడం కోసమే అర్జున్ చేత ఇన్ని విషాదమైనటువంటి మాటలు మాట్లాడించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ రోజుతో మనకి ప్రథమ అధ్యాయంలో 47 శ్లోకాలు అర్జున విషాద యోగం, ఇందులో ఉన్న 47 శ్లోకాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు రేపు ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం. ఈ సాంఖ్యయోగం మళ్ళీ మనం చదువుకుందాం. ఈ సాంఖ్యయోగం సాగే కొద్దీ మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధ పెరుగుతూ వస్తుంది. దాంట్లో మనకి జీవిత లక్ష్యం,
మన జీవితానికి మంచి చక్కటి దారి కనిపిస్తుంది. అన్ని రకాలుగా మనం ఎలా ప్రోత్సాహం పొంది మనం ముందు అడుగేయాలి అనేటువంటిది శ్రీకృష్ణుని యొక్క ఉవాచలు అన్నీ తెలుస్తాయి. కాబట్టి అర్జున విషాదం మనకి ఇప్పుడు నేర్చుకోవాల్సింది, విషాదం అనేది వద్దు. డోంట్ బీ డిస్కరేజ్డ్ బై ఎనీథింగ్, బీ పాజిటివ్, బీ ఆప్టమిస్టిక్ అని మనం ఈ అర్జున విషాద యోగం ద్వారా తెలుసుకోవాలి. దీని ముగింపు ఓం తత్సవితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. Wow.